జగిత్యాల జిల్లాలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న జాప్యంపై నిరసన గళం వినబడింది. జీతం అనేది భిక్ష కాదని అది తమ హక్కని నినదిస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. 3 నెలల క్రితమే నివేదిక సిద్ధమైన పీఆర్సీ అమలు చేయకపోవడం, సుమారు 13,000 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయకపోవడంపై వారు మండిపడ్డారు. జూన్ 2వ తేదీలోగా నూతన వేతన సవరణ అమలు చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెట్టుబడుల పెన్షన్ సిపిఎస్ అంతం, ఉద్యోగుల పంతం సిపిఎస్ అంతం, ఉద్యోగుల పంతం, ఉద్యోగుల ఆవాజ్ దో ఆవాజ్ దో ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యత వర్ధిల్లాలి, పీఆర్సీని వెంటనే అమలు చేయాలి, పీఆర్సీని వెంటనే అమలు చేయాలి, పెండింగ్ బిల్స్ వెంటనే అమలు చేయాలి, రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు మరియు సెక్రటరీ జనరల్ ఏరూరు శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కేంద్రాలు మరియు రెవెన్యూ డివిజన్ మరియు మండల కేంద్రాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ వారి యొక్క పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంగా మరి జగిత్యాల్లో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి మరి మేము పలుమార్లు ఎన్నో విజ్ఞప్తులు చేసిన కమిటీలు అంటూ కాలయాపన జరుగుతుంది. మరి ప్రభుత్వం ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా 6 నెలల్లో మరి మా సమస్యలన్నీ పరిష్కరిస్తా అని చెప్పింది. మరి ఇంతవరకు మరి ఆ సమస్యలన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. మరి మాకు రావాల్సిన పీఆర్సీ 3 నెలల కాలం పూర్తి అవుతుంది. దాని రిపోర్ట్ వెంటనే తెప్పించుకొని జూన్ 2వ తారీఖు లోపు అమలు చేయాలని మరి జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు, రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఎన్నో పెండింగ్ ఉన్నాయి. సుమారు 13,000 కోట్ల వరకు అవి పెండింగ్ బిల్లులు ఉన్నాయి. అవన్నీ తక్షణమే విడుదల చేయాలని మరి ఏకపక్షంగా మొత్తం ఆ అమౌంట్ అంతా విడుదల చేయాలని మరి జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈహెచ్ఎస్ స్కీమ్కు సంబంధించి ప్రభుత్వం అది అనౌన్స్ చేసింది, కానీ ఇంతవరకు వాటికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయకపోవడం వల్ల స్కీమ్ ఇంకా అమలు కాకుండా అలాగే పెండింగ్లో ఉంది. వెంటనే దానికి సంబంధించిన గైడ్లైన్స్ అమలు విడుదల చేసి స్కీమ్ వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం. అలాగే కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఒక కమిటీ వేస్తా అన్నారు. మరి ఆ కమిటీ ఇంతవరకు వేయలేదు. ఇమీడియట్గా ఆ కమిటీ వేసి వారికి పాత పెన్షన్ విధానం అమలయ్యే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మిగతా 64 డిమాండ్లు కూడా ఉన్నాయి వివిధ శాఖలకు సంబంధించి, అవి కూడా వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇప్పుడు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో భోజన విరామ సమయంలో అయితే ఉద్యోగుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జేఏసీ భాగస్వామ్య సభ్యులకు, సమస్త ఉద్యోగులందరికీ తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల పక్షాన ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు కానివ్వండి, ఏదైతే పెన్షన్లకు రావాల్సిన బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాని గురించి ఈహెచ్ఎస్ దాని మీద మేము పలుమార్లు ప్రభుత్వానికి విన్నపించినా కూడా ప్రభుత్వము మా యొక్క మాటను పెడచెవిన పట్టి ఎన్నో రోజుల నుంచి తాత్సారం చేస్తున్నది. కావున మేము గవర్నమెంట్ వెంటనే డిమాండ్ చేస్తున్నాము, మాకు ఈ పెన్షన్లకు రావాల్సిన అమౌంట్ను వెంటనే విడుదల చేయాలని చెప్పని ప్రతి నెల 750 కోట్లను విడుదల చేస్తున్నాం అని చెప్పని, కానీ దానిలో చాలా సగం మట్టుకు అమౌంట్ కాంట్రాక్టర్లకే చెల్లిస్తారు, కానీ మా పెన్షనర్లకు ఎలాంటి అమౌంట్ చేరతలేదు. కాబట్టి పెన్షన్ అనేది హక్కు, అది భిక్ష కాదు. ప్రభుత్వం పదే చెప్తుంది, డప్పు కొడుతుంది, మేము 1వ తారీఖు నాడు జీతం ఇస్తున్నాం అని చెప్పని. జీతం అనేది హక్కు, అది భిక్ష కాదు. ఖచ్చితంగా మేము పనిచేస్తేనే మాకు జీతం వస్తుంది, మాకేం పుఖ్యానికి గవర్నమెంట్ ఇస్తలేదు. కావాలని దయచేసి ఊకే 1 నాడు జీతం ఇస్తున్నాం అనుకుంటా మేము పనిచేసినందుకే జీతం అవుతుంది. కాబట్టి అది ఇచ్చుకుంటా ఏదైతే 13,000 కోట్ల రూపాయలు ఎంతోమంది పెన్షనర్లు ఈరోజు రిటైర్మెంట్ అయ్యి 50-60 మంది రాష్ట్రంలో ఆ అమౌంట్తో చనిపోయారు. అమౌంట్ రాక ఎంతోమంది అప్పులు చేసి
ఉన్నారు, బిడ్డల పెళ్లిళ్ళు చేస్తామని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అవి చెల్లింపులు లేక వాళ్ళు ఎంతో బాధగోతు ఉంటే కూడా ఈరోజు వాళ్ళ అమౌంట్ పెండింగ్లో పెట్టి ప్రభుత్వము మీకు 1 జీతం ఇస్తున్నాం అని చెప్పని అనడము సమంజసం కాదు. ఈ రోజు రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి, కేవలం ఉద్యోగ వర్గం పెన్షనర్లే సంతోషంగా లేరు. కావాలి మా యొక్క సమస్యల పరిష్కారం కొరకు మేము ఎంత దూరమైన పోరాడతాం, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తక్కువ డిమాండ్ చేస్తూ నాకు అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గత ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఎన్నికైన 6 నెలలలోపే పిఆర్సీ ప్రకటిస్తామన్నారు. కానీ ఈరోజు దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. పిఆర్సీ శివశంకర్ కమిటీ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వస్తున్నారు. మొన్నటి మార్చి 30 కూడా అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే పిఆర్సీ కమిటీని తెప్పించి 51% ఫిట్మెంట్తోని పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలి. అంతేకాకుండా సిపిఎస్ను రద్దు చేస్తామన్నారు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలి. 19/2004 కన్నా ముందు నోటిఫికేషన్ వచ్చిన ఉద్యోగులకు పాత పెన్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 55 జారీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తలేదు. అంతేకాకుండా ఈరోజు కోర్టు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 13,000 మంది ఉన్నారు. దాంట్లో న్యాయశాఖకు చెందిన వాళ్ళే 65 మంది ఉన్నారు. ప్రభుత్వం వెంటనే 19/2004కు ముందు అపాయింట్ అయిన వాళ్లకు పాత పెన్షన్ ఇంప్లిమెంట్ చేయాలి. అంతేకాకుండా గత 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు రిటైర్ అయిన దాదాపు 13,000 ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన 10,000 కోట్లను ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలి. ప్రభుత్వానికి కోర్టు కూడా పోవడం జరిగింది, కోర్టు కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి చేస్తుంది. ముందు కూడా ఇవన్నీ ఈ డిమాండ్లన్నీ పరిష్కరించని సమస్యలో మేము కార్యాచరణ రూపం ఇంకా ఉధృతం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు